వాట్ డూ యూ డూ ఫర్ డయాబెటిక్ ఫుట్? డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటంటే షుగర్ పేషెంట్లో కాళ్ళకు వచ్చే సమస్యని ఎటువంటి సమస్య అయినా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎందుకు వస్తాయి ఈ డయాబెటిక్ ఫుట్లో సమస్యలు అంటే ఏ స్టేజ్లో ఎంటర్ అవుతారు అంటే వాళ్ళ కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు అలా ఉన్నాయి అంటే కనుక ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాట్ డూ యూ డూ ఫర్ డయాబెటిక్ ఫుట్? అండ్ ఆఫ్టర్ దట్ ఐ ఆస్క్ యూ దట్ ఫండమెంటల్ క్వశ్చన్. ఓకే, ఒకటి ఇప్పుడు డయాబెటిక్ ఫుట్కి వచ్చేవాడు పెద్ద టాపిక్ అండి. అసలు డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటి, ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. డయాబెటిక్ ఫుట్ అంటే ఏంటంటే షుగర్ పేషెంట్లో కాళ్ళకు వచ్చే సమస్యని ఎటువంటి సమస్య అయినా మనం డయాబెటిక్ ఫుట్ అంటామండి. అది మనకి డయాబెటిక్ ఫుట్ అంటే అది కాళ్ళకి తిమ్మిర్లు రావచ్చు, లేదంటే కాళ్ళకి మంటలు కావచ్చు, లేకపోతే చాలామంది మీరు చూసినట్టయితే షుగర్ పేషెంట్లో నాకు చెప్పులు జారిపోతున్నాయండి, స్పాంజ్ మీద నడిచినట్టుంది అంటారు. దట్ ఈస్ ఆల్సో డయాబెటిక్ ఫుట్. చెప్పులు జారిపోతాయి చాలామందికి, కొన్నేళ్ళుగా డయాబెటిక్ షుగర్ ఉంటే కనుక వాళ్ళ బాడీ దాన్ని. లేదంటే చాలామందికి తిమ్మిర్లుగా ఉండొచ్చు, రాత్రిపూట మంటలుగా ఉండొచ్చు. మీరు చూసినట్టయితే కనుక డయాబెటిక్ పేషెంట్స్లో ప్రాంగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంటే వాళ్ళ వేళ్ళు మనం రెగ్యులర్గా ఉండే వేళ్ళలాగా ఇలా ఉండవు, ఇలా కొంచెం వంకరపోయి హ్యామర్ టోస్ అంటాం. నిదానంగా వాళ్ళకున్న జబ్బు వల్ల స్లోగా బ్యాక్ సైడ్ కండరాలు వీక్ అయిపోయి ఇలా వచ్చి ఇక్కడ వంకరలు పోయి ప్రెషర్ పడతా ఉంటుంది, ఆనలు అవుతూ ఉంటాయి కాళ్ళ కింద. క్యాలస్ అంటాం, లేదంటే ట్రోఫిక్ అల్సర్స్ అంటాం. ఇవి కూడా డయాబెటిక్ ఫుట్లో వచ్చే సమస్యలు. ఇంకా ఇవి కాకుండా కొంతమందికి ఈ డయాబెటిక్ ఫుట్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల కాళ్ళకి పుళ్ళు పడి పుళ్ళు మానవండి. ఇవన్నీ ఈ డయాబెటిక్ ఫుట్ వల్ల వచ్చే సమస్యలు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎందుకు వస్తాయి ఈ డయాబెటిక్ ఫుట్లో సమస్యలు అంటే 70 to 80% వరకు ఈ డయాబెటిక్ ఫుట్ న్యూరోపతి అంటాం. డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి మనకి బ్రెయిన్ నుంచి వెనుపూస నుంచి కాళ్ళకు వచ్చే నరాలు ఉంటాయి కదండి. అవును, ఎలా అయితే బ్లడ్ సర్క్యులేషన్ చేతులకి అంతా వస్తుందో నరాలు కూడా మనకు అంతే. ఈ స్విచ్ బోర్డ్ లాంటిది బ్రెయిన్ అండి. ఇప్పుడు నేను ఇలా చేయాలంటే ఇక్కడ స్విచ్ నా బ్రెయిన్లో ఎస్ అనుకుంటే ఇలా చేయగలను. ఆ కనెక్షన్స్ ఇచ్చేది నర్వ్స్ అంటాం. ఆ నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది, పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ప్రొలాంగ్ డయాబెటీస్ వల్ల షుగర్ ఉండటం వల్ల వాళ్ళకి ఒక 100 మంది పేషెంట్ తీసుకుంటే ఒక 10 సంవత్సరాల నుండి డయాబెటీస్తో వాళ్ళు సఫర్ అవుతుంటే కనుక 50% మందికి డయాబెటిక్ న్యూరోపతి అని వస్తుంది. యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ ఈవెన్ దో డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నా సరే. రైట్. ఈ న్యూరోపతి వల్ల తిమ్మిర్లు రావచ్చు, కాళ్ళకి మంటలు రావచ్చు, స్పర్శ తగ్గవచ్చు, చెప్పులు జారిపోవచ్చు, లేకపోతే స్పాంజ్ మీద నచ్చినట్టు ఉండొచ్చు, లేకపోతే రాత్రిపూట కాళ్ళు లాగటం అనేది జరుగుతుంది, పాదాలు. ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక మీరు మాట్లాడుకున్నట్టు కాళ్ళ వేళ్ళు ఇలా ఉండాల్సిన వేళ్ళు ఇలా వంకరపోయి ఇక్కడంతా ప్రెషర్ పాయింట్స్ వచ్చి ఇవంతా ఫస్ట్ ఇనీషియల్గా కాయలు కడతాయి. ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే గాయాలు అవుతాయి, ఇక్కడే కానీ లేకపోతే పాదం కింద కానీ లేకపోతే బ్యాక్ సైడ్ కానీ. ప్రెషర్ ఎక్కువ పెరిగి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ప్రెషర్ వచ్చేసి ట్రోఫిక్ అల్సర్స్ అంటాం. ఇవన్నీ న్యూరోపతి వల్ల వస్తాయి. ఇలా కాకుండా ఇంకా న్యూరోపతి స్టేజ్ నెగ్లెక్ట్ చేసినట్టయితే చార్కట్స్ ఫుట్ అంటాం. పాదం ఉండాల్సిన షేప్లో ఉండకుండా ఆ లోపల జాయింట్స్ అన్నీ కదిలిపోయి ఫ్లాట్ ఫుట్ అంటాం, లేకపోతే కాలు ఉబ్బు అంటాం. ఇవంతా ఇంకా ఫైనల్ స్టేజ్ ఆఫ్ న్యూరోపతిలో అవుతుంది అనమాట. ఇది ఒక 70 to 80%. కొంతమందికి ఇంకొక 20 to 30% కారణాలు ఏంటంటే ఈ షుగర్ వల్ల మోకాళ్ళ కింద ఉండే రక్తనాళాలు మూసుకుపోయి సన్నబడిపోయి రక్త ప్రసరణ తగ్గి కాలుకి గాయాలు అనేది అవుతుంది. మీరు ఏనే ఉంటారు, గ్యాంగ్రీన్ అంటాం. వేళ్ళు నలిపోస్తే కనుక గ్యాంగ్రీన్ అవటం కానీ, లేకపోతే వేళ్ళ పైన పాదం పై భాగంలో గాయాలై పుండు మానపోవటం కానీ, అంటే రక్త సరఫరా తగ్గటం వల్ల. ఈ 2 మేజర్ కాంప్లికేషన్స్ అండి డయాబెటిక్ ఫుట్ రావటం వల్ల. వీటన్నిటిని సార్ ఎలా ట్రీట్ చేస్తారు ఒక ఎండోవాస్క్యులర్ అండ్ వాస్క్యులర్ సర్జన్గా మీరు? ఓకే, ఇప్పుడు ఇనీషియల్గా మీరు చెప్పినట్టయితే కనుక ఇప్పుడు మీరు అన్నాం ఒక 60 to 70% న్యూరోపతి వల్ల. ఒకటి ఇనీషియల్ స్టేజెస్లో మనం న్యూరోపతిని నర్వ్ కండక్షన్ స్టడీ చేయడం వల్ల మనకు తెలియదు. సివియర్ స్టేజెస్ న్యూరోపతిలో నర్వ్ కండక్షన్ చేద్దాం. ఇనీషియల్ స్టేజెస్లో న్యూరోపతి మనము ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మీరు అన్నట్టు సిమ్టమ్స్ తిమ్మిర్లు మంటలు ఉన్నాయా, లేకపోతే రాత్రిపూట పాదాలు లాగుతున్నాయా, చెప్పులు జారిపోతున్నాయా, స్పర్శ ఉందా లేదా అని చెప్పని కొన్ని రకాల టెస్టులు చేస్తాం పాదంలో. బయోథీసియోమెట్రీ అంటాం, సెన్సేషన్ టెస్ట్ అంటాం, హాట్ అండ్ కోల్డ్ టచ్ సెన్సేషన్ అంటాం, అంటే పాదానికి వేడి తెలుస్తుందా లేదా అని. ఇవన్నీ టెస్టులు చేసుకోవటం వల్ల ఏ స్టేజ్ ఆఫ్ న్యూరోపతిలో తెలుస్తుంది, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. ఈ టెస్టులు చేసుకొని పాదానికి కావాల్సిన ప్రొటెక్షన్ జాగ్రత్తలు తీసుకుంటే నేను దా చెప్పినట్టు ఒత్తుకొని కానీ గాయాలు కాకుండా ఉండాలి అంటే దానికి సపరేట్ చెప్పులు ఇస్తాం, అంటే ఆఫ్ లోడింగ్ ఫుట్వేర్ అంటాం. ఆల్రెడీ ఒక పేషెంట్ డయాబెటీస్ ఉన్నట్టయితే కనుక ఈ టెస్టులన్నీ చేసి పాదానికి ప్రెషర్ ఎక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది, ప్రెషర్ ఎక్కడ తక్కువ ఉందో చూసుకొని దీనికి సంబంధించిన స్పెషలైజ్ ఫుట్వేర్ ఇస్తాం. ఇప్పుడు మీరు నేను వేసుకున్నట్టు ఫుట్వేర్ వేసుకుంటే కుదరదు వాళ్ళకి. ఎక్కడైతే ఒత్తుకుంటుందో అక్కడ ఆఫ్లోడ్ చేస్తాం, అంటే ఫుట్వేర్ అక్కడ ప్రెషర్ పడకుండా ఉండడానికి ఆఫ్లోడ్ చేయటం వల్ల ఈ కాయ ఏదైతే కాసిందో అది గాయం కాకుండా ఉంటుంది. స్పెషలైజ్డ్ ఆఫ్లోడింగ్ ఫుట్వేర్ ఇస్తాం. ఇలా చేయటం వల్ల, ఇలా డయాగ్నోస్ చేయటం వల్ల న్యూరోపతిని ఫ్యూచర్లో వచ్చే అల్సర్స్ మనం రాకుండా కాపాడగలుగుతాం. ఇదొకటి అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి వచ్చి
దీనికి సంబంధించిన టెస్టులు చేయించుకున్నట్టు పాదానికి ఎగ్జామినేషన్ చేయించుకున్నట్టయితే ఇది ఒకటి న్యూరోపతి టెస్ట్ అండి. ఇంకా సివియర్గా ఉన్నట్టయితే న్యూరోపతి తిమ్మిర్లు మంటలు ఉన్నాయి డాక్టర్ గారు అంటే కనుక దానికి సంబంధించిన కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. మీరు ఇంతమంది న్యూరలాజికల్గా చూసినట్టయితే ప్రెగాబాలిన్ కానీ గాబాపెంటిన్ కానీ ఇవన్నీ ఈ మెడికేషన్స్ ఇవ్వటం వల్ల ఎంతో కొంత తిమ్మిర్లు మంటలు తగ్గి ఎంతో కొంత ఉపశమనం, కొంతమంది 50% ఉండొచ్చు, కొంతమంది 80% ఉండొచ్చు. కానీ 100% క్యూర్ అనేది ఈ న్యూరోపతిలో కుదరదు. సిమ్టమాటిక్గా మనం తగ్గించగలగటం తిమ్మిర్లు మంటలు ఇవన్నీ, ఫ్యూచర్లో వచ్చే గాయాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం, ఇలా చేయటం వల్ల డాక్టర్ల చుట్టూ తిరగకుండా ఉంటే సరిపోతుందండి. అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటా కదండి. దిస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డయాబెటిక్ ఫుడ్. ఇలా కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వల్ల గాయం వచ్చింది అనుకుందాం. ఫస్ట్ CT యాంజియోగ్రామ్ అంటాం, యాంజియోగ్రామ్ చేసుకుంటాం. యాంజియోగ్రామ్ చేయలేని పరిస్థితి, కొంతమంది క్రియాటిన్ ఎక్కువ ఉంటే కనుక ఇప్పుడు లేటెస్ట్గా CO2 యాంజియోగ్రామ్ అని వచ్చింది. గ్యాస్ క్రియాటిన్ ఎక్కువ ఉంటే మనం CT యాంజియోగ్రామ్ చేసుకోలేమండి, MR యాంజియోగ్రామ్ చేసుకోలేము, ఎందుకంటే డై ఇవ్వటం వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే మనం ఏం చేస్తాం, CO2 అనే గ్యాస్ వాడి మోస్ట్ అడ్వాన్స్డ్ యాంజియోగ్రామ్ అనమాట. అది గ్యాస్తో యాంజియోగ్రామ్ చేస్తాం, కాళ్ళలో చేసి రక్తనాళాలు ఎక్కడ మూసుకుపోయినాయో చూసుకుంటాం. ఇలా చూసుకోవటం వల్ల పేషెంట్ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడకుండా యాంజియోగ్రామ్ చేసి ఫర్దర్గా ఎలా అయితే మీకు గుండెలో యాంజియోగ్రామ్ చేసి యాంజియోప్లాస్టీ చేసి స్టెంటింగ్ చేస్తారో అదే రకంగా కాళ్ళల్లో యాంజియోగ్రామ్ చేసుకొని ఆల్మోస్ట్ మనం ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ CO2 యాంజియోగ్రామ్ కానీ లేకపోతే డైచ్ యాంజియోగ్రామ్ చేసుకొని ఎక్కడైతే రక్తనాళాలు మూసుకుపోయినాయో ఈవెన్ 1.5 mm పాదంలో రక్తనాళాలను కూడా ఇప్పుడు ఓపెన్ చేసే టెక్నాలజీ ఉంది మన దగ్గర, యాంజియోప్లాస్టిక్. అలా చేయటం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 90% ఆఫ్ ద పేషెంట్స్ లిమ్స్ సేవ్ చేయగలుగుతాం ఇప్పుడున్న టెక్నాలజీ, ఎండోవాస్కులర్ టెక్నాలజీ వల్ల. ఇది మనం డయాబెటిక్ ఫుడ్లో పాదాలను సేవ్ చేయొచ్చండి. చాలా చాలా అంటే ఇది చాలా ఫ్యాసినేటింగ్గా ఉందండి. అయితే మీరు మీ స్పెషాలిటీని బట్టి ఏ స్టేజ్లో ఎంటర్ అవుతారు? అంటే ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ముందు వెళ్ళడం ఫిజిషియన్ దగ్గరకో న్యూరాలజిస్ట్ దగ్గరకో వెళ్తారు, అంతే కదా? అంతే అండి, డెఫినెట్గా. అక్కడ నుంచి రెఫర్ అయ్యాక మీతో వస్తారా, మీ దగ్గరకు వస్తారా, అయితే డైరెక్ట్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా ఈ సిమ్టమ్స్ తోటి? అంటే ఒకటి, ఇప్పుడు పేషెంట్కి ఎవరైనా సరే డయాబెటీస్ ఉంది, ప్రొలాంగ్ డయాబెటీస్ ఉంది, వాళ్ళ కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు అలా ఉన్నాయి అంటే కనుక ఇప్పుడు ప్రతి ఒక్క చోట వాస్కులర్ సర్జన్స్ లేదు కదండి. ఇనీషియల్గా ఏంటంటే ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినా, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా న్యూరోపతి ప్రాబ్లం ఉంది ఇనీషియల్ స్టేజెస్లో అనుకుంటే నాకు చెప్పినట్టు ప్రెగాబాలిన్ కానీ గాబాపెంటిన్ ఇట్లాంటి డ్రగ్స్ ఇచ్చి ఎంతో కొంత ఉపశమనం వస్తుంది. కానీ ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత స్పర్శ తగ్గుతుంది, లేకపోతే వేళ్ళు వంకరబోతున్నాయి, లేకపోతే పాదం కింద కాయలు కాసినాయండి, లేకపోతే డాక్టర్ గారు గాయాలు బండి పుండు మాంటలేదంటే కనుక ఆ స్టేజ్లో మా దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఏ స్టేజ్ ఆఫ్ న్యూరోపతి ఉందని కొన్ని రకాల టెస్టులు ఇందా చెప్పినట్టు సెన్సేషన్ టెస్ట్ కానీ, లేకపోతే వైబ్రేషన్ టెస్ట్ కానీ, లేకపోతే హాట్ అండ్ కోల్డ్ టచ్ సెన్సేషన్ కానీ ఇవన్నీ చేసి న్యూరోపతి ఏ స్టేజ్లో ఉంది, వేళ్ళు షేప్స్ అంటే మన పాదాలు వేలు షేప్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వేళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్ ఉందా లేదా, ఇవన్నీ ఎగ్జామిన్ చేసి ప్రాపర్గా ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా మనం చేయగలం. ప్రివెంటివ్ కేర్ ఒకటి ఇస్తాం, ఎడ్యుకేషన్ ఒకటి ఇచ్చి చేయగలం. ఈ స్టేజ్లో మనం కంపల్సరీ కలవాలి. ఇంకొకటి, కాళ్ళ వేళ్ల మధ్యలో కానీ కాలు వేళ్ళ మీద కానీ గాయమై పుండు మానకపోయినా, అంటే ఎనీ అల్సర్ 6 వారాల్లో పుండు మానకపోతే దాన్ని నాన్ హీలింగ్ అల్సర్ అంటామండి. ఇట్లాంటిది ఏదైనా సరే గాయం మానకపోతే ఇమీడియట్గా వాస్కులర్ సర్జన్ కలిసినట్టయితే కనుక ఈ బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి టెస్టులు అయితే ఉన్నాయో అవన్నీ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. ఫస్ట్ మనము చాలామంది ఇలా చూసి నాడి చూస్తూ ఉంటారు, అలాగే కాళ్ళల్లో కూడా మేము నాడి చూస్తాం, రక్త సరఫరా అవుతుందా లేదా, కాళ్ళలో నాడి కొట్టుకుంటుందా లేదా, అలా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. మనకి చేతికి తగలకపోతే మనకి CT స్కాన్ చేస్తాం, లేదంటే CO2 యాంజియోగ్రామ్ చేస్తాం. ఇలా చేసి ఫర్దర్గా దానికి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాం ఈ యాంజియోప్లాస్టీ ద్వారా, ఎండోవాస్కులర్ ప్రొసీజర్ ద్వారా. కొంతమందికి ఎక్కువ శాతం మూసుకుపోతే కనుక బైపాస్, ఎలా అయితే హార్ట్లో బైపాస్ సర్జరీ చేస్తామో అదే రకంగా కాళ్ళల్లో కూడా బైపాస్ సర్జరీ చేసి కాళ్ళు అనేది కాపాడగలుగుతాం. ఇది కాళ్ళ వరకు ఓకే సార్, బట్ మీరు అన్నారు అసలు కంప్లీట్గా ఇప్పుడు గుండెకి సంబంధించి కానీ ఇదివరకు ఉన్నట్టు స్టెంట్ వేయడానికి దానికి ఇక్కడ నుంచి తీసుకుని కాళ్ళ పక్క నుంచి తీసుకుని తొడభాగం నుంచి తీసుకుని స్టెంట్ వేసేవాళ్ళు. ఆ ప్రొసీజర్స్ అన్ని ఇప్పుడు దే ఆర్ డన్ అండర్ కార్డియోవాస్కులర్ సర్జన్ సార్ ఆర్ కాదండి? ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇంతకు ముందు వాస్కులర్ సర్జన్ లేనప్పుడు ఏమవుందంటే ఒక హార్ట్కి సర్జరీ చేసే డాక్టరు వాస్కులర్ సర్జరీలు ఇన్వాల్వ్ అయ్యాలి. ఎందుకంటే దీనికి ఒక స్పెషాలిటీ లేదు, వాళ్ళు హార్ట్కి సంబంధించి నేర్చుకొని ఎంతో కొంత పెరిఫరల్ వాస్కులర్కి హెల్ప్ చేసేవాళ్ళు. అంటే బైపాస్ ఇప్పుడు ఎలా అయితే హార్ట్లో చేసేవాళ్ళు కింద కూడా బైపాస్ అయ్యాయి. బట్ మనకున్న అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే ఇంతకుముందు ప్రతి ఒక్కళ్ళు దే విల్ ట్రై టు హెల్ప్. ఇప్పుడు ఇందుకు సో స్పెషాలిటీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళండి? అంతే కదా, ఒక జనరల్ సర్జన్ వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడు సో స్పెషాలిటీ వచ్చిన తర్వాత జనరల్ సర్జన్ ప్లేస్ ఏ రోల్ ఓన్లీ ఇన్ ద జనరల్ డిసీజెస్. ఒకసారి ఆంకాలజీ వచ్చిన తర్వాత ఆంకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు వాస్కులర్ డిసీజెస్ ప్రాబ్లం అయిన తర్వాత ఇట్స్ బెటర్ టు మీట్ ఏ వాస్కులర్ సర్జన్. ఎందుకంటే మాకున్న అవగాహన కానీ మాకున్న సబ్జెక్ట్ కానీ దాంట్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎప్పుడు దీన్ని మెడిసిన్స్తో మేనేజ్ చేయాలి. ఇంకోటి చూసినట్టయితే కనుక మీకు ఒక చిన్న చెప్తాను, ఆంకాలజీలో మెడికల్ ఆంకాలజిస్ట్ ఉంటాడు, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటాడు.
కిడ్నీలో నెఫ్రాలజిస్ట్ ఉంటారు, యూరాలజిస్ట్ ఉంటారండి. అవును, కరెక్ట్. ఓకే, గ్యాస్ట్రాంట్రాలజీలో మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజీ, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ. అవర్స్ ఈస్ ద ఓన్లీ సూపర్ స్పెషాలిటీ వేర్ వీ హ్యావ్ ఏ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ ఎండోవాస్కులర్. దిస్ ఈస్ వేర్ ద డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేషెంట్ని, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ వ్యారికోజ్ వెయిన్స్ అన్నారు, చాలామంది మాట్లాడతారు వ్యారికోజ్ వెయిన్స్ గురించి. ఇనీషియల్ స్టేజెస్లో డెఫినెట్గా వ్యారికోజ్ వెయిన్స్ దెర్ ఈజ్ అ రోల్ ఆఫ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక ఎక్కడ చూసినా సరే అవేర్నెస్ కానీ వ్యారికోజ్ వెయిన్స్ వచ్చిందా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటారు. ఇప్పుడు చాలామంది తెలియదు గ్లూ థెరపీ అని వచ్చింది, వ్యారికోజ్ వెయిన్స్ మోస్ట్లీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అండి. ఆ తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం మనం. రైట్. ఓకే, ఇప్పుడు డెఫినెట్గా కొన్ని వాస్కులర్ డిసీజెస్ అనేవి మెడికల్గా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు వారికోజ్ సర్జన్ పరిధిలోకే వస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు కదా మేడం, ఎప్పుడు దీన్ని సర్జికల్గా ఎండోవాస్కులర్గా అంటే ఓపెన్ సర్జరీ కానీ ఇంటర్వెన్షన్ కానీ చేయాలి, ఎప్పుడు దీన్ని మెడికల్ మేనేజ్మెంట్ చేయాలి. ఒక పేషెంట్ రక్తనాళాలు మూసిపోయి మా దగ్గరికి వచ్చినట్టయితే కనుక తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు, పేషెంట్ కాళ్ళకి గాయాలు లేవు, రక్తనాళాలు మూసిపోయినా సరే దాన్ని మెడిసిన్స్తో మనం మేనేజ్ చేయొచ్చు. ఎటువంటి సర్జరీ, బైపాస్ కానీ ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్ కానీ చేయాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వేర్ విల్ టేక్ ఏ డెసిషన్. బట్ ఈ డెసిషన్ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి అవగాహన లేక ప్రతి ఒక్క పేషెంట్ని సర్జరీ చేయాలి, ప్రతి ఒక్క పేషెంట్ని బైపాస్ చేయాలన్న ఆలోచనలో ఉంటారు. ఆ సూపర్ స్పెషాలిటీ మీద అవగాహన లేక, సబ్జెక్ట్ మీద అవగాహన లేక. అందుకే ఈ బ్రాంచ్ సపరేట్ అవటం వల్ల రిజల్ట్స్ బాగుంటాయి, డెసిషన్ మేకింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రైట్. అది సో ఆబ్వియస్లీ అంటే దిస్ ఇస్ ఓన్లీ స్పెషాలిటీ లైక్ యూ సెడ్. మెడికల్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఏది అవసరం అన్నది మీరే డిసైడ్ చేసి చెప్పగలిగే ఒక ఇది. డాక్టర్ గారు, యాక్చువల్లీ ఒక యాజ్ అన్ ఇంట్రొడక్షన్ వీ స్పోక్ అబౌట్ క్వైట్ అ ఫ్యూ థింగ్స్. అసలు ఎండోవాస్కులర్ అండ్ వాస్కులర్ సర్జరీ పరిధి ఏమిటి, అండ్ అలాగే వచ్చే కామన్ ఎయిల్మెంట్స్, మరీ ముఖ్యంగా డయాబెటీస్ ఫుట్ ఒకటి. ఇవి కాకుండా వచ్చే ఎపిసోడ్లో మనం తప్పకుండా వారికోజ్ వెయిన్స్ గురించి పూర్తిగా కంప్లీట్గా అసలు ఎందుకు వస్తాయి, అండ్ అలాగే కొన్ని కామన్గా రక్తనాళాలకు సంబంధించిన మెడికేషన్స్ కావచ్చు, వాటిని ఎలా వేసుకోవాలి, ఎంతవరకు వేసుకోవచ్చు అని చెప్పి లైక్ టు టాక్ టు ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్తో వచ్చే కొన్ని వ్యాధులు అయితే ఏవైతే ఉన్నాయో. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ నరేంద్ర మేడా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వచ్చే ఎపిసోడ్లో విల్ స్పీక్ మోర్ అబౌట్ వారికోజ్ వెయిన్స్. స్టే ట్యూన్డ్.